We greet you all in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I have a very important message today. My message is receiving guidance from God, that is following the pillar of cloud and pillar of fire in your life. మన వాక్య సందేశము అంశం ఏమిటంటే దేవుని నుండి మార్గదర్శకత్వం ఏ విధంగా పొందాలి, మేఘ సందేశం నుండి మరియు అగ్ని స్తంభము నుంచి మనం ఏ విధంగా అనుసరించాలి. In other words, how to know what to do in life and where to go in life. మనము మన జీవితంలో ఏ విధమైన దశలో మనం వెళ్ళాలి, మనము ఏ విధంగా మన జీవితంలో అనుసరించాలని దేవుణ్ణి అడగాలి. This is a very important message for every one of us, especially young people who want to take decisions in life. ఇది ప్రాముఖ్యంగా యవన దశలో ఉన్న వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఈ విధంగా తీసుకోవాలి. So the question we need to ask ourselves is our life a random running about? Can we enter any bus coming? Can we go anywhere as we please? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన జీవితము ఏ విధంగా ఉంది, మనము ఏ విధంగా అడుగులేస్తూ ఉన్నాము, మన జీవితంలో ఏదొస్తే అది మనం ప్రయాణిస్తూ ఉన్నామా అనేది మనం గ్రహించుకోవాలి. So it is very important to take God's guidance in our lives. మన జీవితంలో దేవుని నడిపింపు ఎంతో ప్రాముఖ్యమైనదని గ్రహించాలి. In Ecclesiastes chapter 10 verse 15 it says, the toil of fools wears him so that he does not know the way to the city. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మూర్ఖులు వారి కష్టం ఎలా ఉంటుందంటే అలసిపోయేలాగా చేస్తూ ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. They don't know the way, yet they travel and they end up in confusion. This is what is happening in the life of many people. ఎందుకంటే వారి ప్రయత్నం ఏది ఉన్నా కానీ అది వృధాగా ఉంటూ ఉన్నది. చాలా మంది జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంది. Listen to this message so that it may not happen in your life, that you will reach the real target and you may not waste your life and time. ఈ సందేశం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దేవుడి నడిపింపుతోటి మనము ఏ విధంగా నడవాలి, మన సమయం ఏ విధంగా వృధా కాకుండా ఉంటుందో మనము చేసుకోవచ్చు. In Proverbs chapter 14 verse 12 it says, a way seems right unto a man, but the end thereof are the ways of death. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో మనము చూసినట్లయితే ఒకని మార్గము మనిషికి సరైనదిగా కనిపిస్తూ ఉన్నది, కానీ అది మరణానికి దారి తీస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. This is a problem we face, uncertainty of life. మనము ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పుడు చూస్తూ ఉంటాము. But God has a solution for it. కానీ దేవుడు మనకి పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. Proverbs 16 verse 9 says, heart plans his way, but the Lord establishes his steps. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మనిషి తన మార్గాన్ని మనసులో స్థిరపరచుకుంటాడు, కానీ యెహోవాయే ఆయన మార్గంని స్థిరపరుస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. So in your heart you may plan many things, but if you submit to God, God will establish your steps. మనము మన హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి, కానీ దేవుని యందు మనము సబ్మిట్ చేసినప్పుడు దేవుడు మనని అడుగుల్ని స్థిరపరుస్తాడు అని దేవుడు చెప్తాడు. In Psalms 37 verse 5 it says, commit your way unto the Lord, trust him and he will act for you. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మన మార్గములను దేవునికి అప్పగించినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మన అడుగులని స్థిరపరుస్తాడని దేవుడు చెప్తాడు. Again in Psalm 37 verse 23 it says, the steps of a man are established by the Lord when he delights in his way. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి మార్గము యెహోవాకు ఇష్టమైనప్పుడు ఆయన అతని అడుగులను స్థిరపరుస్తాడు అని చెప్తూ ఉన్నాడు. So what all you need to do for the right future is you be the way in which God delights in you. The rest God will take over. దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడిచినప్పుడు, దేవునికి మన ఆలోచనలు సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ఆలోచనలు స్థిరపరుస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. In Psalms 25 verse 12 it says, who is the man that fears the Lord?
him shall he instruct the way he shall go, he shall choose. కీర్తన గ్రంథము 25వ కీర్తన 12వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, తాను ఎంచుకోవాల్సిన మార్గమును ఆయన అతనికి బోధిస్తాడని చెప్తూ ఉన్నాడు. Praise the Lord. So we have seen the problem in choosing the way, and we have seen God's solution in guiding us, in being guided in the right way. మన ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా అధిగమించాలో మనము తెలుసుకొని ఉన్నాము. దాన్ని దేవుడు మనకి ఏ విధంగా పరిష్కరిస్తాడో మనము తెలుసుకొని ఉన్నాము. So these things, how it was practiced in the life of Israel when they came out of Egypt, is a lesson for all of us. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేవుడు విడిపించినప్పుడు మనకి దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. So that is what we can see in Exodus chapter 13. It says, the Lord moved before the people in the pillar of cloud and in the pillar of fire and guided them forward. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇశ్రాయేలీయులకి మార్గము చూపడానికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా వారికి ముందుగా వెళ్ళెను అని చెప్తూ ఉన్నాడు. See, our life is so complex and complicated. There are so many things around. మన జీవితంలో మనకి అనేకమైనవి మన ముందు ఉంటూ ఉన్నవి. But if you have mind to submit, if you delight in it, there is God's pillar of fire and pillar of cloud to guide you. కానీ మన జీవితంలో దేవునికి మనము సమర్పించుకున్న వారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అగ్నిస్తంభముగా నడిపిస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Will you pray, Lord, guide me in the pillar of fire and pillar of cloud? I want to see it. మన జీవితంలో దేవునికి సమర్పించుకొని నన్ను నడిపించు ప్రభువా, మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా నన్ను నడిపించు అని మనం సమర్పించుకునే స్థితిలో ఉంటూ ఉన్నామా? So in the New Testament context, how can we be guided by the pillar of fire and pillar of cloud? That's what we are going to see briefly. ఈ నూతన గ్రంథంలో నూతన నిబంధనలో మనము ఏ విధంగా అగ్నిస్తంభము లాగా మేఘస్తంభం లాగా ఏ విధంగా నడిపింపబడతామని మనం నేర్చుకున్నాము. In Exodus chapter 14 verse 19, we see the Egyptians pursuing Israel. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకి శత్రువు చేత ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని చూస్తూ ఉన్నాం. And when these enemies came behind, the pillar of cloud and the angel moved back between the enemies and Israel. ఇశ్రాయేలులకి శ్రమ కలిగినప్పుడు, వారు శత్రువుల చేత చుట్టుముట్టినప్పుడు అగ్నిస్తంభము మేఘస్తంభము ఇంకా దేవదూత శత్రువులకి వారికి మధ్యలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. Meaning, if you follow God's guidance, you will have protection against the enemies. దీని అర్థం ఏమిటంటే దేవుని ఇష్టముగా మనము ఉన్నట్లయితే మనకి శ్రమ కలిగినప్పుడు దేవుడు మనకి రక్షణగా ఉంటూ ఉన్నాడని గ్రహించాలి. Praise the Lord. I repeat, if you follow God's guidance, whenever there is an opposition against you, how to handle it you will know, and protection will be automatic. దేవుని నడిపింపు మనం కోరుకున్నట్లయితే, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడిచినట్లయితే శ్రమ కలిగినప్పుడు దేవుడు మనకి కాపుదలనిస్తున్నాడు. Praise the Lord. Now, in the starting, the cloud and the pillar of fire were in the open place. ఈ మేఘస్తంభము అగ్నిస్తంభము ఒక ఓపెన్ ప్లేస్ లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But later we can see when the tabernacle was built, the pillar of cloud and the pillar of fire was on the tabernacle. కానీ ఓపెన్ ప్లేస్ లోనే కాకుండా ఎప్పుడైతే జనాలు గుడారములో ఉంటూ ఉన్నారో ఆ గుడారముని ఆవరించినట్టుగా అగ్నిస్తంభము మేఘస్తంభము ఉంటూ ఉన్నది. Here is a very important message for every one of us. మనందరికీ ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటూ ఉన్నది. You are at an unknown place, you don't know any church, and you are in a desert like place. God's guidance is with you. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థలములో ఉన్నా, తెలియని పరిస్థితిలో ఉన్నా దేవుని నడిపింపు మనతో ఉంటుందని గ్రహించాలి. But once God has given you a worship place, once you are a part of the church, remember God's glory is dwelling at that place to guide you. మనము ఒక సంఘమునకు మనము వచ్చిన వారమైతే, దాంట్లో మనం ఆరాధించిన వారమైతే దేవుని నడిపింపు తోడ్పాటు అక్కడే ఉంటుందని మనం గ్రహించాలి. Praise the Lord. Praise Hallelujah.
So when you are in the vacant place, when you are in the desert, some place the pillar of God was there. But once the tabernacle was built, the pillar of cloud and the pillar of fire moved over the tabernacle. దేవుని గుంపుగా మనం ఒక దగ్గర చేరినప్పుడు ఓపెన్ ప్లేస్ లో నుంచి ఏదైతే అగ్నిస్తంభము మేఘస్తంభం ఉందో కూడినప్పుడు మాత్రం అక్కడ ఆవరించినట్టుగా చూస్తూ ఉన్నాం. Meaning we need to pray for one another. You have to share your issues in God's presence among the believers, and we all need to be in the tabernacle to enjoy the guidance of God. దేవుని నడిపింపు దేవుని ప్రజల మధ్యలో దేవుని గుడారము ఏదైతే ఉందో దాని మధ్యలో మనం ప్రాబ్లమ్స్ మనం షేర్ చేసుకున్నప్పుడు మనకి నడిపింపు ఉంటూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. Now in Deuteronomy chapter 1 verse 33 it says, God went before them to prepare a place for them. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే దేవుడు వారి కంటే ముందే ఆ స్థలానికి వెళ్ళి సిద్ధపరిచినట్టుగా వారి కొరకు చూస్తూ ఉన్నాడు. Praise the Lord. When you proceed in the guidance, you are entering a place which God has prepared for you. దేవుడు మనకి ఏదైతే స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడో ఆ స్థలానికి వెళ్ళినట్టుగా దేవుడు మనకి నడిపింపునిస్తూ ఉన్నాడు. Praise the Lord. Whether it be a job or a house or a marriage, choosing a spouse, you are not making it ultimately. Remember, if you are under God's guidance, you are entering into something God has prepared for you in advance. దేవుడు మనకి ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. అది ఉద్యోగం కావచ్చు, అది వివాహం సంబంధించినదైనా కావచ్చు, ఇంటికి సంబంధించినదైనా కావచ్చు, కానీ దేవుడి నడిపింపు తోడ్పాటు మనకి ముందుగానే ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. According to what Jesus said, it is heaven also is like that. He said, I am going to prepare a place for you. పరలోకము కూడా ఆ విధంగానే ఉంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మీ కొరకు వెళ్ళి స్థలమును సిద్ధపరుస్తానని చెప్తూ ఉన్నాడు. Praise the Lord. Hallelujah. And then when the master in Jesus parable, when the master was taking about taking account of the servants who received talents, when to those who were successful, the master said, enter into the joy of the master. దేవుడు ఒక ఉపమానం చెప్పి ఉన్నాడు. దేశాంతరంలో వెళ్ళిన అతను యజమాని తిరిగి వచ్చినప్పుడు ఎవరెవరికైతే తలాంతు ఇచ్చి ఉన్నాడో వారిని లెక్క చెప్తూ ఉన్నప్పుడు ఎవరైతే 5 తలాంతులు వాళ్ళు ఇంకొక 5 తలాంతులు సంపాదించి ఉన్నారో వాళ్ళని దేవుడు మీరు దేవుని పరలోకమునకు మీరు వారసులు అవుతారని చెప్తూ ఎంటర్ ఇంటు ద జాయ్ ఆఫ్ ద మాస్టర్. యజమాని దగ్గర ఉన్న ఆ ఆనందమును పొందుకునే అర్హతను అతను పొంది ఉన్నాడు. ఇట్స్ నాట్ దట్ యు హావ్ బీన్ సక్సెస్ఫుల్, లెట్ మీ మేక్ సంథింగ్ ఫర్ యు. నో, ఇట్ ఈస్ ఆల్రెడీ మేడ్. అది నీ కొరకు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు అని దేవుడు మనకి రూఢిపరుస్తూ ఉన్నాడు. We heard that some people received first prize or second prize in school competitions. స్కూల్ యొక్క కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుగా కాదు. We hear that they have. మనం వింటూ ఉంటాము ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది. When somebody eligible first prize, immediately they go and make the first prize and come. It is not like that. ముందుగానే మనము బహుమతులు సిద్ధపరిచి ఉంటాము. ఎవరైతే దాన్ని సాధించి ఉన్నారో అప్పటికప్పుడు చేయం, కానీ ముందుగానే మనము బహుమతులు సిద్ధపరుస్తూ ఉంటాము. Always ready that to give for the first prize or second prize, whatever it may be. ఏదైనా కానీ మనం ముందుగానే బహుమతులు సిద్ధపరిచి ఉంటాము. Amen. Amen. So God has prepared great things for you. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు సిద్ధపరిచి ఉన్నాడు. God has prepared great places, the right places for you. దేవుడు మనకి సరియైన స్థలములను కూడా మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. But if you don't follow the guidance, we just miss it. కానీ దేవుని నడిపింపు మనలో లేకపోతే మనము దాన్ని చేజిక్కించుకునే స్థితిలో మనము లేకుండా ఉంటాం. Praise the Lord. Will you pray, Lord, I want to be guided by you in every aspect of my life. నా జీవితంలో ప్రతి ఒక్క అంశంలో నా దేవుని తోడ్పాటు నాకు కావాలని మనం ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. Praise the Lord. So at a practical level, how do we receive God's guidance in the New Testament times? నూతన నిబంధనలో మనము దేవుని నడిపింపును ఏ విధంగా మనం పొందుకొనగలము? Amen. We learn about Abraham and his vision and life was written again in Hebrews chapter 11 verse 9. హెబ్రూ గ్రంథము హెబ్రూ రాసిన పత్రిక
11వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము గురించి మనం తెలుసుకొనవచ్చు. అబ్రహాము తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరిగి ఉన్నాడు. Abraham knew where he was going, and so he lived in tents. అందుకే అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు కాబట్టి అతను గుడారంలో నివసించినట్టుగా చూస్తూ ఉన్నాము. He was looking for a city not built by hands. అతను ఒక స్థలమును ఏదైతే కట్టి ఉన్నదో నిర్మించి ఉన్నదో దాని కొరకు చూడట్లేదు. కానీ Hallelujah. Many times we are wasting our time and effort for things which will not continue with us. మనము మన జీవితంలో ఏదైతే అవసరం లేదో దాని కొరకు మనం పరిగెత్తున్న స్థితిలో ఉంటూ ఉన్నాము. Amen. Many times our time is wasted. Our priorities are wrong, and we don't have God's guidance many times in our work. మన జీవితంలో దేవుడి తోడ్పాటు లేకుండా ఉన్నట్లయితే మన సమయము వృధా అయిన స్థితిలో ఉంటూ ఉన్నాము. మనం ఏదైతే ప్రాముఖ్యమైనదిగా ఎంచుకొని ఉన్నామో అది వ్యర్థమైపోయినట్టుగా ఉంటూ ఉన్నది. Take guidance in everything. Some people build their houses without attending the children, and they suffer in their life. మనము అనేక సార్లు ఇల్లుని కట్టుకుంటూ ఉంటాము. మన పిల్లలకి without giving training children, they build their houses. మన పిల్లలకి మనము ఏం చేస్తున్నామో తెలియచేయకుండా మనము కడుతూ ఉంటాము. కానీ మనము వ్యర్థమైన స్థితిలోనే ఉంటాము. And that's only an example. Many things, many times you give priority to the wrong thing and don't concentrate on the right thing if you don't take God's guidance. దేవుని తోడ్పాటు మనలో లేనట్లయితే మనము ఏదైతే ప్రాముఖ్యమైనదో దాన్ని విడిచిపెట్టి ఏదైతే ప్రాముఖ్యం లేనిదో దాని వెంటనే మనము పరిగెడుతూ ఉంటాం. So as we are listening to this message, examine how do you take your decisions, how do you set your priorities. మన ప్రాముఖ్యతను మనం ఏ విధంగా పెట్టుకొనవచ్చు, మనము ఏ విధంగా సరైన నిర్ణయాలు తీసుకొనవచ్చో మనం దేవుని తోడ్పాటుతోటి చేయగలం. In Psalms 119 verse 105, Psalmist said, "Thy word is a lamp to my feet and a light to my path." కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము మరియు నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుడు చెప్తూ In ఉన్నాడు. whatsoever we do, it is not friends' word, it is not the traditions outside, it is not the general trend of the society, but let the word of God support your activity. ఎటువంటి పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నా కానీ దేవుని వాక్యముతో మనము ఎల్లప్పుడూ నడిపింపబడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. In 2 Corinthians chapter 4 verse 6, Apostle Paul said, God who set light out of darkness, that God has shown our hearts light of the knowledge of the glory of God. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే చీకటిలో నుండి వెలుగు పుట్టాలని పలికిన దేవుడే మన హృదయాల్లో ప్రకాశించాడు అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. When there was darkness, God commanded, let there be light. Same God will command light in your heart. అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు వెలుగుని పుట్టించిన దేవుడు మన హృదయాల్లో కూడా వెలుగుని పుట్టించగలడని దేవుడు So if చెప్తున్నాడు. you are confused regarding what to do in life, where to go, what should be the priorities, pray for God's light and God will guide every one of us. మన జీవితంలో అయోమయ స్థితిలో మనం ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని నడిపింపును మనం కోరినప్పుడు దేవుడు మన హృదయాల్లో వెలుగును పుట్టిస్తుంది. How do we know what to do? మనం ఏం చేయాలో మనం ఏ విధంగా తెలుసుకోవాలి. Listen this carefully, one important thing. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయము. An attitude of gratitude helps us to know what to do. మనము కృతజ్ఞత కలిగి ఉన్న యాటిట్యూడ్ ని మనం కలిగి ఉన్నప్పుడే మనం ఏం చేయాలో తెలుసుకోగలం. Imagine some person is coming to your house. మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడని అనుకుందాం. He is coming casually and you make him sit there and let him go after his work. అతను వచ్చి ఉన్నాడు, అతను కూర్చోడానికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు, తర్వాత తను వెళ్ళిపోయి ఉన్నాడు. But if you remember some great benefit that person has done to you, you immediately run about to do something more. కానీ ఆ మనిషి ద్వారా నువ్వు చాలా లాభం పొందినట్లు అనుకుంటే అతనికి గొప్ప ఆతిథ్యం ఇచ్చే స్థితిలో ఉంటావు. So the attitude of thankfulness lets you know what to do to that person. మన హృదయంలో ఎంత గొప్ప లాభమును మనం పొందుకొని ఉన్నామో అవతల వ్యక్తి నుంచి తెలుసుకున్నప్పుడు మనము అటువంటి స్థితిలో ఉంటాము. Praise the Lord. So what to do for God need not be told from heaven.
your heart of thankfulness will tell you what to do for God. దేవుని కొరకు మనం ఏమి చేయాలో ఎలా తెలుసుకోవాలి అని అంటే దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నాడో తెలుసుకున్నప్పుడు మనము కృతజ్ఞత భావంతో దేవుని దగ్గరికి వెళ్తాం. Hallelujah. Hallelujah. Those who have that attitude of gratitude will automatically know what to do next. అటువంటి హృదయమును మనం కలిగి ఉన్నప్పుడు తర్వాత ఏం చేయాలో మనము తెలుసుకోగలము. Praise the Lord. Praise the Lord. And in Psalms 32 verse 8, God says, I will instruct you in the way you should go and guide you with my eye. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో అది నేను బోధిస్తాను, నా కనుదృష్టితో నేను నీకు బోధ చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Will you pray, Lord, guide me with your eye? నీ కనుదృష్టితో నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. Praise the Lord. Praise the Lord. If you want to receive the guidance from the eye, you should look at the eye, is it not? మనము అటువంటి గైడెన్స్ మనం పొందాలి అని అంటే దేవుని కనుదృష్టిలో మనం ఉండాలి. In Isaiah chapter 30 verse 21, God said, when you turn left or right, a voice you will hear from behind, this is the way, walk through it. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, నువ్వు ఎడమకైనను కుడికైనను తిరిగినప్పుడు వెనుక నుంచి నీకు స్వరం వినిపిస్తుంది, ఆ స్వరమే నిన్ను నడిపిస్తూ ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Everyone who heard this message now or later online, it is time for you to examine your life. How do you take your decisions? మన జీవితంలో ఇది సరైన సమయము, మన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు మనకి బోధించే సమయంగా మనము గ్రహించాలి. How do you spend your money? How do you spend your time? What are you working for? నువ్వు దేని కొరకు పని చేస్తూ ఉన్నావు, నీ సమయం దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నావు, నీ ధనము దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నావో అది నువ్వు తెలుసుకోవాల్సిన సమయం. Are you under the guidance of the cloud from God, pillar of cloud and the pillar of fire? దేవుని అగ్ని స్తంభము మేఘ స్తంభము అనుసరించి మనం నడుస్తూ ఉన్నామా? Will you be able to enter into what God has already prepared for you? దేవుడు నీకు ముందుగానే సిద్ధపరిచిన దానికి నువ్వు ప్రవేశించే స్థితిలో ఉంటూ ఉన్నావా? Let us submit ourselves before the word of God. దేవుని వాక్యంతో మనల్ని మనం సమర్పించుకుందాము. May God bless you one and all. అందరినీ దేవుడు దీవించును.